22 తారీఖు హ్మ్. 75 లక్షల మంది రైతులకి వేసిందని చెప్తున్నాడు. హ్మ్. సగం మందికి రాలే, సగం మందికి వచ్చిందని చెప్పారు. దీనిపైన మీ స్పందన ఏందండి? మొన్న లేవంగానే అండి 22వ తారీఖు ఒక పేపర్ స్టేట్మెంట్ చూసింది నేను. ఒక పేపర్‌ల ఫుల్ పేజ్ మొత్తం అడ్వర్టైజ్‌మెంట్. దాంట్లో అక్షరాలు ఎలా ఉన్నాయని అంటే వాటికి మనం వర్ణించలేము గూడా. రైతు సంబరం, రైతు పండగ, నేడే రైతు భరోసా విడుదల అని పెద్ద పెద్ద అక్షరాలతోని ఫ్రంట్ పేజ్ మొత్తం అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిండ్రు. సరే, తీరా చూస్తే ఏందని అంటే రైతులు కూడా సరే రైతు బంధు వస్తుంది కదా, ఇంతో అంతో సచ్చినోని పెళ్లికే వచ్చిందే కట్నం అన్నట్టు ఆ రోజు రైతు బంధు వచ్చిందని రైతులు బ్యాంకులకు పోతే కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వలన పడలేదు, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో లోను కట్టక అకౌంట్ హోల్డ్లో ఉండడం వలన వాళ్ళకు విత్డ్రాల్ ఆప్షన్ కూడా లేదు, విత్డ్రాల్ చేసుకోలేకపోతారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ విజ్ఞతను ఆలోచించడానికి నేను వదిలేస్తున్నా. గతంలో రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరం లోపు ఉన్న వారికి మొదటి రోజు, 2 ఎకరాల లోపు ఉన్న వారికి రెండో రోజు, 3 ఎకరాల లోపు ఉన్న వారికి నాలుగో రోజు, లేకపోతే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి ఐదో రోజు, ఇలా వారం 10 రోజుల్లో రైతు బంధు అనేది ఒకే సమయంలో అంతా అయిపోయేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, ఎకరం ఉన్నా వారికి 1 ఎకరం మాత్రమే వేసిండు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక రైతుకు ఒక 4 ఎకరాలు ఉన్నాయనుకో ఆయనకి ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. లేకపోతే ఇంకో రైతుకు 3 ఎకరాలు ఉన్నాయనుకో 18,000 వస్తుంది. ఒకేసారి డబ్బులు వస్తే ఆ రైతు ఎక్కడైనా అప్పు తెచ్చుకొని ఉంటే అప్పును కట్టగలుగుతాడు, లేకపోతే ఎక్కడైనా బంగారం కుదువపెట్టి ఉంటే బంగారాన్ని ఇడిపించగలుగుతాడు, లేకపోతే మందులు ఎక్కడైనా మందుల షాపులో మందులు తీసుకొని ఉంటే ఆ ఫర్టిలైజర్లో పోయి ఆ ఖాతా కట్టగలుగుతాడు. అలా కాకుండా కేవలం 6,000 వేసి ఒకటే ఎకరానికి వేసి నేను రైతు బంధు వేసిన, రైతు బంధు వచ్చింది, రైతు బంధు వచ్చిందని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అడ్వర్టైజ్మెంట్ల మీద ఉన్న ఫోకస్ రైతుల మీద లేదు. అడ్వర్టైజ్మెంట్లో ఉన్న హంగు ఆర్భాటము రైతులను ఆనందం చేయడాంట్లో లేదు. ఇంకా కాంగ్రెస్ నాయకులు అంటారు రైతు కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం. కానీ రైతు కళ్ళలో ఆనందం చూడడం కాదు కాంగ్రెస్ లక్ష్యం, రైతు కళ్ళలో కన్నీరు చూడడమే కాంగ్రెస్ ఒక లక్ష్యము. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఒక మనిషి ఒకనికి 1000 రూపాయలు, ఒకనికి 5,000, ఒకనికి 10,000, ఒకనికి 15,000 బాకీ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పన్నా, నేనే ఒక 10 మందికి బాకీ ఉన్నా, నా దగ్గర ఉన్నది 1000 రూపాయలు. ఒకరికి ఇచ్చిందనుకో మళ్ళీ అందరు ఎగబడతారు. కాబట్టి నేను ఏం చేసినా అందరికీ 1000 రూపాయలు ఉన్నోనికి, 5,000 అప్పు ఉన్నోనికి, 10,000 అప్పు ఉన్నోనికి, 20,000 అప్పు ఉన్నోని, ఎంతమందికి నేను అప్పు ఉన్నాను అందరికీ 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 10 మందికి 100 రూపాయలు ఇచ్చేసిన, అందరికీ అప్పు ఇచ్చేసిన అని అంటాను. అలాగనే ఇలా సేమ్ రైతు బంధు కూడా ఇంతే. రావాల్సిన డబ్బులు ఇవ్వక మనిషికి ఒక్కొక్క ఎకరానికి ఇచ్చేసి 70 లక్షల మందికి ఇచ్చినామని చేతులు దులుపుకుంటారు. అదేవిధంగా 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అంటారు. అది కూడా అన్న టైం కూడా ఇయ్యలే కదా, టైంకి కూడా ఇయ్యలే. ఇప్పుడు 45 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి నిన్న నర్మేటా వేదిక పైన ఇచ్చి అన్నాడు. 45 రోజుల్లో మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది. అది కూడా అప్పుడు ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు కూడా అవుతుందా ఎట్లా? ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇచ్చిన రైతు బంధు కూడా టైంకి ఇవ్వలేదు. అది రైతులకు అర్థమైంది. సచ్చినోని పెళ్లికే వచ్చిందే కట్నం అని అనుకున్నారు. అసలే రాదనుకున్న రైతు బంధు ఏదో వస్తుంది అని అనుకున్నారు. దాన్ని కూడా సంతృప్తి పడకుండా వాళ్ళ ఆలోచనతోని రైతులు ఏం ఆలోచించిందంటే ఇక నెక్స్ట్ ఎట్లాగో ఈయన కనిపించాడు కదా, ఈ 2 సంవత్సరాల్లో అయితే ఏం చేయలేము కదా ఇతన్ని, 2 సంవత్సరాలు ఎలా నడుపుతాడో అలా నడపని సచినోని పెళ్లికే వచ్చిందే కట్నం అన్నట్టు తీసుకున్నామనే ఆలోచనతోనే ఉన్నారు. 45 రోజులు అన్నారు, టైం కూడా ఇవ్వలేదు. ఆ పార్టీకి ఏమొచ్చేస్తుంది అంటే 45 రోజుల సమయం వరకు వర్షాకాలపు వానాకాలపు పంట మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ రైతు బంధు అని అడగలేము. ఎందుకని అంటే ఆల్రెడీ మొన్ననే వచ్చింది కదా రైతు బంధు అని అంటారు అందరూ. ఎందుకని అంటే ఈ రైతు బంధా లేకపోతే ఇది పింఛనే అర్థం కాలేదు. నెల నెల ఇచ్చుడు ఏందండి, నెల నెల ఇచ్చుడు ఏంది?